హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు నేను చూపించేది పూరి ఇంకా శనగపిండి కర్రీ. అయితే నాకు తెలిసిన కొన్ని టిప్స్, ట్రిక్స్ నేను ఈ వీడియోలో చెప్తాను. సో, కంప్లీట్‌గా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. ప్రాసెస్‌లోకి వెళ్ళిపోతే ఫస్ట్ నేనైతే చక్కగా ఒక బౌల్ తీసుకొని గోధుమ పిండితో నేను పూరి చేస్తున్నాను. సో, గోధుమ పిండి తీసుకొని దానికి సరిపడినంత ఉప్పు, దాంతోపాటు చిటికెడు పంచదార వేస్తానండి. ఎందుకు అంటే పూరి మంచి కలర్ వస్తుంది. దాంతోపాటు 2 ఆర్ 3 స్పూన్స్ ఉప్మా రవ్వ వేస్తాను. ఇలా వేయడం వల్ల మనకి పూరీలు బాగా పొంగుతాయి. దాంతోపాటు ఒక టీ స్పూను వాము వేస్తున్నాను. మనకి పూరీలు ఎప్పుడైనా తిన్నప్పుడు ఆయిల్ ఫుడ్డు అస్సలు అరగదు అని అనిపిస్తుంది కదా! అలాంటప్పుడు ఈ వాము వేసుకుంటే అలాంటి ప్రాబ్లమే ఉండదు. అది. అయితే ఈ పిండిని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ కొంచెం గట్టిగా కలుపుకోండి. దయచేసి చపాతీ పిండిలాగా మెత్తగా కలుపుకోవద్దు. కలిపేసుకున్న తర్వాత దీన్ని అస్సలు నానబెట్టుకోవద్దు. అప్పటికప్పుడు చేసేయండి. అప్పుడే పూరి ఆయిల్ పీల్చకుండా ఉంటుంది. ఇప్పుడు నేను కర్రీకి రెడీ చేస్తాను. దీనికి నేనేం తీసుకుంటానంటే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఒక చిన్న టొమాటో, అల్లము అస్సలు స్కిప్ చేయొద్దు, చాలా ఇంపార్టెంట్. ఒక కప్లో కొంచెం శనగపిండి తీసుకుంటాను. ఫస్ట్ ఆనియన్స్ చక్కగా పెద్ద పెద్ద ముక్కలేనండి, చిన్న ముక్కలుగా కట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ కూర 10 మినిట్స్లో అయిపోతుందనమాట. అందుకని మనం వెజిటేబుల్స్ కూడా రఫ్గా చాప్ చేసేసుకుంటే సరిపోతుంది. ఫైన్గా చేసుకోవాలి, పేస్ట్లా చేసుకోవాలి, అది చేసుకోవాలి, ఇది చేసుకోవాలి అనేది అస్సలు ఇక్కడ ఉండదు. ఏదైనా ఫాస్ట్గానే పని అయిపోతుంది. పచ్చిమిరపకాయలు కూడా దీంట్లో కారం అస్సలు వేయమండి. అందుకని పచ్చిమిరపకాయలు, అల్లంతోనే మీకు కూర అంతా కారం రావాలి. ఇది కూడా చక్కగా చేసుకొని పక్కన పెట్టేసుకుంటాం. పక్కన పెట్టేసుకొని అల్లము చిన్న చిన్న ముక్కలుగా లేదా తురుముకోవడానికి ట్రై చేయండి. 1 ఇంచు అల్లం అయితే సరిపోతుంది. మీరు వేసుకునే కూరను బట్టి. ఎక్కువ అల్లం వేస్తే మళ్ళీ పెద్ద ముక్కలుగా కట్ చేస్తే అది నోటికి అక్కడ ఇక్కడ తగులుతూ ఉంటాయి కదా, అంత బాగోదు. అందుకనే తురుముకోవడానికి ట్రై చేయండి. అది పక్కన పెట్టేసుకొని చక్కగా పిండిలో, మనం తీసుకునే శనగపిండిలో ఎంత కావాలనుకుంటే అంత, ఎక్కువ వాటర్ అస్సలు కలపద్దు, కొంచెమే కలపండి. థిక్ పేస్ట్ లాగా అయితే ఇంకా సూపరు. కాకుండా కొంచెం రన్నీగా అస్సలు చేసుకోవద్దు. అది కూడా తిప్పేసుకొని పక్కన పెట్టేసుకోండి. టొమాటో తీసుకుని ఒక చిన్నదే, ఒక మీడియం సైజు లేకపోతే చిన్నది ఒక్కటి తీసుకొని చక్కగా ముక్కలు కట్ చేసి దాన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కర్రీ మనం రెడీ చేసేసుకోవచ్చు. పెనం మీద ప్యాన్ పెట్టేసుకొని చక్కగా ఆయిల్ పోసుకొని ఆవాలు, జీలకర్ర, పప్పు దినుసులు సామాన్లు ఏమన్నా వేసుకోవాలనుకుంటే మీరు వేసుకోండి. దిస్ ఈజ్ కంప్లీట్లీ ఆప్షనల్, బట్ నేనైతే వేస్తున్నాను. దాంతోపాటు పచ్చిమిరపకాయలు, దాంతోపాటు అల్లం మనం తురుముకున్నదో చిన్న చిన్న ముక్కలు చేసుకున్నదో ఉంటుంది కదా, అది కూడా వేసేసుకుని దాన్ని మంచిగా చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి. ఎందుకు చెప్తున్నానంటే పచ్చిమిరపకాయల్లో నుంచే కారం రావాలి కాబట్టి ముందే ఆయిల్లో వేసేయండి. అప్పుడే మనకి మంచిగా కారం వస్తుంది. అది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్, ఈ ఆనియన్ ట్రాన్స్పరెంట్గా అవ్వాలి, లేదంటే బాగా బ్రౌన్గా ఫ్రై అవ్వాలి అన్నది ఏమీ లేదు. ఒక్క 5 మినిట్స్ చక్కగా దీన్ని వేయించేసుకోండి. అయితే ఈ ఆనియన్కి దీనికి సరిపడినంత ఉప్పు, పసుపు 2 వేసేసుకొని ఒక్క 5 మినిట్స్ దీన్ని మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత చక్కగా కావాలంటే మూత పెట్టేసుకొని 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని దీన్ని చిన్నగా మగ్గనివ్వండి. ఆ తర్వాత ఈ టొమాటో కూడా వేసేసుకున్న తర్వాత ఇది కూడా 2 మినిట్స్ చాలండి, ఎక్కువ అక్కర్లేదు. 2 మినిట్స్ దీన్ని చక్కగా ఫ్రై అవ్వనిచ్చి మూత పెట్టేయండి. మూత పెట్టేసి చక్కగా ఫ్రై అవ్వనివ్వండి. స్టవ్ మంచిగా లోలో పెట్టుకోండి. మీడియం టు లోలో పెట్టుకొని కూరని చేసుకోండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది, టైమే పట్టదు. తర్వాత దీనికి కావాల్సింది ఏంటంటే ఇప్పుడు వాటరు మీకు మన కూర బట్టి కదా. సో, నాకైతే ఫుల్ గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను నేను. వాటర్ పోసేసుకొని చక్కగా ప్యాన్లో పోసేసుకొని నేను దీనికి మూత పెట్టేసుకుంటాను. ఒక 10 మినిట్స్ తర్వాత ఈ వాటరు మనకి మంచిగా బాయిల్ అవుతూ ఉంటాయండి. సేమ్ ఉప్మాకులాగే బాగా బాయిల్ అవుతుంది అన్నప్పుడు మనం కలుపుకున్న శనగపిండి ఉంది కదా, అది స్లోగా చిన్నగా ఉండలు వచ్చేస్తాయి. అందరికీ తెలిసినదే. తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. చిన్నగా కలుపుకుంటే ఇక్కడ ఏంటంటే ఐదర్ శనగపిండిలో వాటర్ ఎక్కువైపోతే
కూర మరీ నీళ్ళగా అయిపోతుంది. లేదు అంటే కూరలో ఎక్కువ వాటర్ అయిపోతే నీళ్ళగా అయిపోతుంది. ఖచ్చితంగా తీసుకోవాలి. మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకొని పూరీకి రెడీ చేసేసుకోండి. నూనె పెట్టేసుకొని అది వేడవుతూ ఉంటుంది మంచిగా. ఈలోపు మనం కలుపుకున్న పిండి ఉంటుంది కదా, దాన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసేసుకొని చక్కగా పక్కన పెట్టేసుకోండి రెడీగా. నేనైతే ఇలా చేస్తానండి. అందుకని నేను చెప్తున్నాను. ఈజీగా ఎలా ఉంటుంది అనేది కూడా నేను మీకు చూపిస్తున్నాను. అయితే తర్వాత ఉండలు అయిపోతుంది కదా, మనము ఆయిల్ వేడికి పెట్టుకున్నాం కదా, ఆ ఆయిల్లో కొంచెంగా డిప్ చేసి ఆ నూనెతోనే ఈ పూరీని చేయండి. ఇలా చేస్తే మనకు అస్సలు ఆయిల్ పీల్చదు. మనం పిండి వేస్తే ఆయిల్ కొంచెం కొంచెం ఒక్కొక్కసారి కొంతమందికి ఏంటంటే పలచబడిపోతుంది. అప్పుడు పిండి ఎక్కువ వేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఎక్కువ ఆయిల్ తీసేస్తూ ఉంటుంది. ఎప్పుడైనా పూరీని హై ఫ్లేమ్ మీద మాత్రమే వేయాలి. తక్కువ ఫ్లేమ్లో కాగింది కదా అని పెడితే పూరీ బాగా అవ్వదండి. ఎప్పుడైనా పూరీ నూనెలో వేసేసిన తర్వాత మంచిగా గరిటెతో ఇలా అండంగానే మంచిగా పొంగిపోతుంది. అది తర్వాత మనకు అణిగిపోతుంది అని అనుకుంటాం. కాదు, ఎందుకంటే మనం ఇక్కడ ఉప్మా రవ్వ వేసాం కదా, అది ఒక థిక్ టెక్స్చర్ లాగా పైన వస్తుంది. సో అందుకని మరీ పిల్లలు ఉన్నవాళ్ళు అమ్మో తిక్కుగా ఉంటే వాళ్ళు తినలేరు అని అనుకోవద్దు. అలాంటిది ఏమి ఉండదు, మంచిగా వస్తుంది. ఈలోపు మన కూర కూడా రెడీ అయిపోతుందండి. కూర రెడీ అయిపోతుంది, ఇటు పూరీలు వేయించడం కూడా అయిపోతుంది. చాలా ఈజీగా, చాలా క్విక్గా నేనైతే ఇలా చేస్తానండి. ఇప్పుడు పూరి ఇంకా దాని కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.